సింగరేణి సంస్థ రానున్న రోజుల్లో కొనసాగాలంటే బీఎంఎస్ను గెలిపించాలని సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ పేర్కొన్నారు. భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్ 2లో జరిగిన గేట్ మీటింగ్లో బీఎంఎస్ నాయకులు పాల్గొన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీఎంఎస్ సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిస్తే కార్మికుల సొంత ఇంటి కల నెరవేరుస్తామని కూడా పేర్కొన్నారు. కార్మికుల మారుపేరు సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ఇదే బావిన నిలబడి మోటపలుకుల రమేష్ అనే ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి ఒక బాధ్యత గల వ్యక్తి. మీరు ఎవ్వరికైనా ఓటేసుకొని ఒక బిఎంఎస్ కొని మాత్రం ఓటేయద్దు. ఎట్లా చెప్తావా? నువ్వు అదే స్టాండ్లో ఉండు. నేను అడుగుతా నీ ఏఐటీసీ ఎర్రజెండాను అడుగుతా. ఇవాళ సర్ఫేస్ డిపార్ట్మెంట్ ఎట్లెత్తా అంటే బాధ్యత గల గుర్తింపు కార్మిక సంఘంగా ఉండి ఇవాళ నీ సీతారామయ్య గమ్మున ఉండి పైరవీలకు పరిమితమై ఇవాళ సర్ఫేస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులకు అండర్గ్రౌండ్ పోయి నానా యాతన పడి ఆ ఉద్యోగాలకు రిజైన్ చేసి డిస్మిస్ అయిన కార్మికుల పాపం నీ సీతారామయ్య ఏఐటీసీ కాదని చెప్పి నీకెందుకు వేయాలని ఓటు మేము అడగమా? అదే రకంగా మీరు అండర్గ్రౌండ్లో ఇలా ప్రైవేటు మిషన్స్ పెట్టి ప్రొడక్షన్ తీస్తామంటే నోరు మెలుపకుండా అధికారుల దగ్గర పైరవీలు పరిమితమై ఇలా కార్మికుల పొట్టలు కొడుతున్నది నీ ఏఐటీసీ ఎర్రజెండా కాదా? నీకెందుకు ఓటేయాలని చెప్పి బిఎంఎస్లో మేము అడగదలుచుకున్నాం. అంతటితో కాదన్నా, ఎంత దుర్మార్గానికైనా ఒడిగడుతుంది ఏఐటీసీ. నీ సీతారామయ్య ఎంత అవినీతి పరుడో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నీ సీతారామయ్య ఎక్కడి నుంచో కోల్బెల్ట్ రామకృష్ణపూర్కి వచ్చి షటాకలతో వచ్చిండు. నా అయ్య కూడా 37 ఏళ్ళు సింగరేణిలో పనిచేసిండు సుదీర్ఘంగా. నేను 33 ఏళ్ళ నుంచి సింగరేణిలో పనిచేస్తున్నా. నా అయ్యకు వచ్చిన జీతాలు, నాకు వచ్చిన జీతాలు. నీ సీతారామయ్య కూడా కార్మికుడు కదా. ఇలా 100 ఎకరాలకు 100 కోట్లకు ఎట్లా దిగిండు? కార్మికుల రక్తం తాగుతానే ఇలా 100 కోట్లకి ఎదిగింది నీ సీతారామయ్య. నీ సీతారామ అవినీతి లేదా? ఇవాళ సింగరేణిలో జరుగుతున్న మెడికల్ బోర్డు కుంభకోణాలకు ప్రధాన భూమిక పోషించింది, అది స్టార్ట్ చేసిందే సీతారామయ్య. నేను 100 కేసులు ప్రూఫ్ చేయగలుగుతా. బహిరంగ చర్చకు దమ్ముంటుందా? నీ బొచ్చడి విజిలెన్స్ ఉన్నాయి నీ సీతారామయ్య కేసులు. నువ్వా నీతి కోసం మాట్లాడేది? నీవు ఆ బిఎంఎస్ కోసం మాట్లాడేది? అన్న, బిఎంఎస్కు నాయకుడు ఎవరున్నారో తెలుసా అన్న? బిఎంఎస్కు నాయకుడు లక్ష్మారెడ్డి సార్. లక్ష్మారెడ్డి అంటే ఎవరు? ఆయన జీవితాంతం బ్రహ్మచారిగా ఆయన సామాజిక కార్యక్రమంలో పాల్గొని వివాహం చేసుకోకుండా ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంటాయి ఆయనకు. అతను వరంగల్ వాసి హైదరాబాద్లో ఆర్ఎస్ఎస్ భవన్లో నిద్రపోతాడు. ఆయనకు చిన్న రూమ్ ఉంటుంది, ఒకటే బెడ్ ఉంటుంది, ఒక ప్లేట్ ఉంటుంది, ఒక గ్లాస్ ఉంటుంది.